Vedant's Wellness Center, where food become your medicine. Call 905 944 664. పరమాత్మకు జీవాత్మకు బంధం సంధానమైన ప్రణవనాదం. ప్రాకృత వీణియ పలికిన ధ్వానం పరవశమైన ప్రణవనాదం. అకార ఉకార మకారముల సమ్మేళనమై ఓంకారం. ఓంకారమున ఉద్భవించిన సరిగమ పదని సప్తస్వరం. స్వరలహరులలో సాకారం సప్తమాతృకల అవతారం. ధర్మ జీవనపు పరమార్థం సప్తమాతృకల అవతారం. పరమాత్మకు జీవాత్మకు బంధం సంధానమైన ప్రణవనాదం. ప్రాకృత వీణియ పలికిన ద్వారం పరవశమైన ప్రణవనాదం. అకార ఉకార మకారముల సమ్మేళనమై ఓంకారం. ఓంకారమున ఉద్భవించిన సరిగమ పదని సప్తస్వరం స్వరలారులలో. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నేను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో రమణానంద మహర్షి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సువర్ణ మహాశివలింగాన్ని చూడడానికి వచ్చాను. ఇక్కడ మొత్తం 1008 శ్రీచక్రాలు, 2118 మహాశివలింగాలు ఉన్నాయి. ఒక్కో శివలింగానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. 2016లో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ప్రస్తుతం నేను శ్రీ మొక్కు శివలింగేశ్వరుడి దగ్గర ఉన్నాను. ఈ మొక్కు శివలింగేశ్వరుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి మనం మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. చూశారు కదా, వీరందరూ కూడా 3 సార్లు ఈ మొక్కు శివలింగేశ్వరుడికి ప్రదక్షిణ చేసి తమ మనసులోని కోరికలు తీరాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ శివలింగానికి ఎదురుగానే దృష్టి శివలింగేశ్వరుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా ఏంటంటే దృష్టి నివారణ, నరదృష్టి లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా నివారించడానికి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అయితే ప్రస్తుతం ఇది మొక్కు శివలింగేశ్వరుడు. ఆ శివలింగాన్ని కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. పెద్దలు చిన్నలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ శివలింగానికి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క లింగానికి ఒక్కో రకంగా డివిజన్ అనేది చేసి శివలింగాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాటికి పేర్లు కూడా పెట్టారు. ఒక్కొక్క దాన్ని ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి చూస్తూ ఉందాం. శివలింగేశ్వరుడు నుంచి నరదృష్టి శివలింగేశ్వరుడి దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాము. మొత్తం ఈ ఆశ్రమం మొత్తం 180 ఎకరాల్లో ఉంటుంది. 2016లో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమాన్ని చూడడానికి ఒక రోజంతా సరిపోతుంది. అసలు ఇక్కడ చూడడం ఒక పర్యాటక ప్రాంతమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాంతం కూడా. అయితే ఇదంతా తిరిగి చూడడం కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ బగ్గీలను ఏర్పాటు చేశారు. నాతో పాటు బగ్గీలో మహేష్ ఉన్నారు. ఆయన అడిగి ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టతలు తెలుసుకుందాం. ఇదేంటి మహేష్? ఇది మహాప్రస్థానం మేడం. ఓహో. శివరాత్రి ముందు రోజే భక్తులు వచ్చే ప్రతిష్ఠ చేసిన శివలింగాలు మేడం అవి. తర్వాతకి ఎదురుగా ఉండొచ్చి మన మహాప్రస్థానం అది. అందులో 105 శివలింగాలు, 72 శ్రీచక్రాలు ఉంటాయి మేడం. ఆ ఎదురుగా ఉన్నది శ్రీ రమణేశ్వర శివలింగం మేడం. 23 అడుగులు ఉంటుంది మేడం. ఒక్క శివలింగమే 23 అడుగులు ఉంటుందా మేడం? అదేవిధంగా కింద ఉన్న శివలింగానికి చుట్టూ మొత్తం ఒక లింగానికి 1000 లింగాలు ఉంటాయి మేడం. అంటే ఒక్క లింగం చుట్టూ 1000 లింగాలు ఉంటాయి. ఎక్కడది? ఆ బ్యాక్ సైడ్ మేడం. 23 అడుగుల లింగం చుట్టూ, ఒక్క లింగం చుట్టూ 23 అడుగులు మేడం. పార్వతీ పరమేశ్వర అమ్మవారు సాయిబాబా విగ్రహం ఉంది చూడు మేడం.
105 శివలింగాలు 72 శ్రీచక్రాలు మేడం ఈ సన్నిధానంలో. ఓహోహో. ఇక్కడ వచ్చేసి మేడం మన భారతదేశంలో శ్రీచక్రాలు ఆలయాలు ఉన్నాయి కానీ ఇంత పెద్ద శ్రీచక్రం మన ఇండియాలో ఎక్కడ లేదు మేడం. ఇక్కడ వచ్చేసి పంచలోహాలతో చేసిన 9 అడుగుల శ్రీచక్రం మేడం ఇది. అలాగా. ఈ రమణేశ్వరంలో విశిష్టం మేడం ఇది. పంచలోహాలతో తయారు చేసిన శ్రీచక్రం ఇక్కడ ఉంది. మన భారతదేశంలో మరెక్కడా లేని శ్రీచక్రం ఇక్కడ ఉందని చెబుతూ ఉన్నారు. మేము వచ్చేసరికి రాత్రి అయిపోయింది. సరే వీలైనంతగా ఈ మొత్తం ఈ ఆశ్రమాన్ని కవర్ చేద్దామని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదేనా అండి? అవును మేడం, శ్రీచక్రం. శ్రీచక్రం మేడం 9 అడుగులు ఉంటారు మేడం. వెళ్ళొచ్చా మనం లోపలికి? పోవచ్చు మేడం, దగ్గరికి పోవచ్చు మేడం, పోవచ్చు మేడం. అక్కడ దాకా వెళ్ళి చూడొచ్చంట. చూడొచ్చు మేడం. ఒకసారి వెళ్దామా మహేష్? వెళ్దాం మేడం. పంచలోహాలతో చేసిన శ్రీచక్రం మేడం. ఈ రమణేశ్వర శివశక్తి పీఠంలో ఇది చాలా ప్రత్యేకమైన యంత్రం మేడం. ఈ యంత్రం వచ్చేసి అమ్మవారి యంత్రం. ఇది చాలా బాగున్నది మేడం, చాలా పవర్ఫుల్ మేడం. అదేవిధంగా చుట్టూ ఉన్న శ్రీచక్రాలు, శివలింగాలు, అదేవిధంగా అది చూడండి మేడం స్ఫటికలింగం. అవును, ఈ లింగాలన్నీ మీరు చెప్పండి మహేష్ దీని గురించి. ఇంకా ఇక్కడ శివలింగాలు ఉన్నాయి, శ్రీచక్రాలు ఉన్నాయి. ఏంటి వీటి విశిష్టత? కలిపి మరి ఇక్కడ ఏర్పాటు చేశారు మేడం. అమ్మవారి యంత్రం శ్రీచక్రం మేడం పంచలోహాలతో చేస్తారు. ముఖ్యంగా అంటే చాలా పవర్ఫుల్ మేడం. ఇది ఏదున్నా కానీ వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి కానీ, ధనప్రాప్తికి కానీ, అదేవిధంగా ఇప్పుడు మనకి ఏమైనా కోరికలు ఉన్నా మనకు అన్ని విధాలుగా మనం కుంకుమార్చన చేస్తారు మేడం. చాలా పవర్ఫుల్. అన్ని విధాలుగా మనకు వ్యాపారం కానీ, ఆరోగ్యం కానీ, డబ్బు కానీ, ఇంట్లో ఏదైనా సరే కానీ అనుకూలంగా మంచిగా చేస్తే కుంకుమార్చన చేస్తే అన్ని విధాలు బాగుంటుంది మేడం. అంటే మరి ఒక్క శ్రీచక్రం ఏర్పాటు చేస్తే సరిపోతుందిగా, ఇన్ని శ్రీచక్రాలు ఎందుకు మహేష్? భక్తుల ఒక కోరిక మేరకు మేడం, వాళ్ళ భక్తుల కోరిక మేరకు గురూజీ ఇన్ని శ్రీచక్రం ఏర్పాటు చేయడం జరిగింది మేడం. ఇవన్నీ భక్తులతో గురూజీ దగ్గరుండి ప్రతిష్ఠ చేయడం జరిగింది మేడం. రమణానంద మహర్షి ఆశ్రమంలోనే ఉన్నాము. ఆయనే దగ్గరుండి వీటన్నిటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద విగ్రహాలు చూడండి. అసలు పంచలోహాలతో చేసిన శివుని విగ్రహాలు మేడం. అమ్మవారు ఒకవైపు శివుడు, ఇంకొక వైపు అమ్మవారు, ఇలా నలుదిక్కుల్లో ఉన్నారు. మధ్యలో శ్రీచక్రం ఉంది. ఇది పంచలోహాలతో తయారు చేసిన శ్రీచక్రం. ఇక్కడ ఈ శ్రీచక్రం దగ్గర కూడా ఓం మహా త్రిపుర సుందర్యై నమః అని చెప్పి రాసి ఉంది. ఇంకా మధ్యలో సాయిబాబా గారు కూడా ఎందుకున్నారు? సాయిబాబా రమణ మహర్షి గురువు కాబట్టి ప్రతి సన్నిధానంలో ఉంటారు. అట్లా ప్రతి సన్నిధానంలో సాయిబాబా ఉంటారు. సాయిబాబా గురువు కాబట్టి గురువు ఖచ్చితంగా గురువును ప్రార్థిస్తూ ఉంటారు. మీరు ఇక్కడ పని చేస్తారా అండి, లేకపోతే మీరు సేవ చేస్తూ ఉంటారా? ఎన్నేళ్లుగా సేవ చేస్తూ ఉన్నారు? నేను ఇప్పుడు సంవత్సరం అవుతుంది. నేను రావడం అనేది ఒక 9 సంవత్సరాల నుండి వస్తున్నా. ఇంతకుముందు గురూజీ ప్రగతినగర్లో ఉన్నాడు, హైదరాబాద్లో. అప్పటి నుండి నేను మౌన ధ్యాన తపదీక్ష అని ఉండే. అప్పటి నుండి నేను రావడం, ఇక్కడ ప్రోగ్రాంలలో పాల్గొనడం, ఇప్పుడు ఇక్కడ సంవత్సరం నుండి సేవ చేయడం, ఫ్రీగా సేవ చేయడం. చాలా బాగుందండి. కన్నుల పండుగగా ఉంది. మరి ఎంతో మంది భక్తులకి ఈ సన్నిధానం చేరువ కావాల్సిన అవసరం కూడా ఉంది. అవును, ఇప్పుడు ఇక్కడ ప్రపంచంలోనే నెంబర్ 1 క్షేత్రం ఇది, ప్రపంచంలోనే. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి దశమహావిద్యలు, దశమహాదేవతలు, దశభైరవులు, అష్టమాతృకలు, అష్టభైరవులు అన్నారు ఎక్కడా లేరు. ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి. మానస సరోవరం అని, ఇప్పుడు ఇంకా కాశీ, ఇంకోటి ఏమంటామంటే కేదార్నాథ్, బద్రీనాథ్, ఇలాంటి క్షేత్రాలలో దేవుళ్ళు ఉండొచ్చు, కానీ గురువు అనేది లేడు. ప్రతి ఒక్క మనిషికి గురువు అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే గురువే మనిషి జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. గురువు లేని జీవితం గుడ్డి జీవితం అంటారు. గురువు లేని జీవితం వ్యర్థమైన జీవితం అవుతుంది. ఎందుకంటే గురువు ఉంటాడు, గురువు అదృశ్యంగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. మరే గురువు నడిపిస్తాడు అంటే చేతులు పట్టుకొని నడిపించడం కాదు. అదృశ్యంగా ఉండి గురువు మనిషి జీవితాన్ని ఏది మంచి ఏది చెడు అని మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు గురువు. నమస్తే అండి, ధన్యవాదాలు. వారు వచ్చేసి సిద్ధ మహాయోగి ఉపాసన మహాదర్బార్ అంటారు మేడం. వీళ్ళు వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి మేడం. అదేవిధంగా 14 సహస్రలింగాలు ఉంటాయి మేడం. ఈ సన్నిధానంలో ముఖ్యంగా బాబా విగ్రహం ఉంటుంది. ఏకశిలతో చేసిన శివలింగం ఉంటుంది మేడం. అదేవిధంగా 50 శివలింగాలు, 75 శ్రీచక్రాలు ఉంటాయి మేడం ఇందులో. శ్రీ గౌతమ బుద్ధుడు, 4 అడుగుల శ్రీ మహావీరుడు,
ఋషి శివలింగాలు 16 ఇక్కడ మొత్తం ఈ దర్బార్లో ఉన్నాయి. ఇలా అనేక రకాలుగా డివిజన్లుగా ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా కానీ శివలింగాలే ఉంటాయి. శివలింగాలతో పాటు కొన్ని విగ్రహాలు, ముఖ్యంగా శివుడి విగ్రహం, అమ్మవారి విగ్రహం మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఏ దర్బార్లో చూసినా కానీ సాయిబాబా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే గురునానక్ లాంటి వారు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఇది శ్రీ యమ మహర్షి దర్బార్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము అంటే మరొక మహర్షి దర్బార్ కూడా కనిపిస్తుంది. ఇదిగోండి ఎక్కడ చూసినా సాయిబాబా వారు కనిపిస్తున్నారు అనుకున్నాం కదా, సాయిబాబా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ అంగీరస మహర్షి దర్బార్ ఇది. ఇక్కడ అందరూ మహర్షులు కనిపిస్తున్నారు, ఎప్పటి గురువులు కనిపిస్తూ ఉన్నారు, సాయిబాబా వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఇది శ్రీ అథర్వ మహర్షి దర్బార్. ఇక్కడ ఎంతమంది సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని శివలింగాలు ఉన్నాయి? మేరు ప్రస్తార శ్రీచక్రం మేడం. ఓకే, మేరు పర్వతం ఉంటుంది కదా మేడం, అవునవును. దానికి సంబంధించి మేరు ప్రస్తార శ్రీచక్రం మేడం. ఇక్కడ వచ్చేసి కైలాస ప్రస్తార శ్రీచక్రం. ఇది కైలాస ప్రస్తార శ్రీచక్రం మేడం. ఇది ఇక్కడ వచ్చేసి భూప్రస్తార శ్రీచక్రం మేడం. ఇది 3 విధాలు ఉంటాయి మేడం ఈ సన్నిధానంలో. అలాగా. ఈ సన్నిధానంకి రావాలంటే టికెట్ కంపల్సరీ కదా? తీసుకోవాలి మేడం, కంపల్సరీ తీసుకోవాలి. పర్ హెడ్ 100 రూపీస్ ఎంట్రీ ఫీజు. ఇలాంటి బగ్గీలు ఉంటాయి, బగ్గీల్లో వెళ్తూ ఇవన్నీ తెలుసుకోవచ్చు. గైడ్స్ ఉంటారా మరి వీటన్నిటి గురించి చెప్పడానికి? ఉంటారు మేడం. ఇక్కడ వచ్చి సాయిబాబా ధుని మేడం. ఇది సాయిబాబా ధుని. ఇక్కడ కూడా శివలింగాలు ఉన్నాయి. సాయిబాబా ధుని చూసారు కదా, ఇది అగ్ని సన్నిధానం దీని పేరు. ఇదేంటండి? బంగాళలింగం మేడం. సువర్ణ శివలింగేశ్వర్ దర్బార్కు మనం చేరుకున్నాము. అసలు ఎక్కడ చూసినా కానీ శివలింగాలే, వందల వేల శివలింగాలను దాటుకొని ఇప్పుడు బంగారు శివలింగాన్ని చూడ్డానికి వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చిన మనము భీమలింగం దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడికి దగ్గరలో ఉన్న నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న రమణానంద మహర్షి గారి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సువర్ణ శివలింగేశ్వర దర్బార్కి ఇప్పుడు చేరుకున్నాము. ఇప్పుడు కాసేపట్లో మనం సువర్ణ శివలింగాన్ని చూడబోతున్నాము. నా జీవితంలో మొదటిసారి ఇక్కడికి రోజు ఎంతోమంది పర్యాటకులు, భక్తులు వచ్చి సువర్ణ శివలింగేశ్వరుడి దర్శనం చేసుకుంటారు. ఈ శివలింగేశ్వరుడి చుట్టుపక్కల కూడా ఎక్కడ చూసినా మనకి శివలింగాలే కనిపిస్తున్నాయి. ప్రతి శివలింగానికి ఓ చరిత్ర, ఓ పురాణ గాథ అయితే కనిపిస్తుంది. చూసారా, వచ్చేసాం మనం సువర్ణ శివలింగేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి. దేదీప్యమానంగా సువర్ణ వర్ణంలో బంగారు కవచంతో ఎంత అద్భుతంగా వెలిగిపోతున్నారో చూడండి. సువర్ణ లింగేశ్వరుడు, నా జన్మ ధన్యమైంది అనిపిస్తోంది. అంటే శివలింగం ఏకశిలతో చేసిన శివలింగం అయినా ఒకటే, ఎక్కడున్నా శివుడే, సువర్ణ రూపంలో ఉన్న శివుడే, ఏ రూపంలో ఉన్నా ఆయనే. మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా ప్రసన్నమైపోయి మన కోరికలు తీర్చే బోలా శంకరుడు ఆయన. ఈరోజు ఇక్కడ ఈ మహర్షి ఆశ్రమంలో సువర్ణ కవచధారి అయి సువర్ణ రూపంలో దర్శనమిస్తున్న ఆ శివయ్యను చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఒక్కో శిలతో చెక్కినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు చూసినా శివలింగాలే, అటు చూసినా శివలింగాలే, ఎటు చూసినా శివుడే. నమస్తే అండి. నమస్కారం మేడం గారు. మీ పేరు? నా పేరు బందయ్య దేవ్ మేడం. ఈ సువర్ణ శివలింగాన్ని ఈ మహర్షి ఆశ్రమంలో 2017లో ఏర్పాటు చేశారు. చాలా కాలంగా ఈ సువర్ణ శివలింగేశ్వరుడికి అర్చన, పూజ చేస్తున్న పూజారి గారు ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పూజారి గారు. నమస్కారం అమ్మా. ఎప్పటి నుంచి మీరు ఆయనకి పూజలు చేస్తూ ఉన్నారు? స్వామివారు మాకు ఇక్కడ దేవుగా ఇచ్చి ఇక్కడ అభిషేకాలకు నిర్వహించమని చెప్పారు. అంత గురుగారి ఆధ్వర్యంలో జరుగుతుందమ్మా. సువర్ణ శివలింగేశ్వరుడి విశిష్టత ఏంటి అమ్మ? సువర్ణ శివలింగేశ్వర విశిష్టత అంటే అమ్మా, సిద్ధ మహాపురుషులైన జగద్గురువులు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు పరమగురువులైన సాయిబాబా పేరు పైన ఈ సువర్ణ శివలింగేశ్వరుని దసరా విజయదశమి రోజున ఏర్పాటు చేశారమ్మా. ప్రపంచంలో ఉన్న అనేక మంది ఆర్థిక సమస్యలు తొలగడానికి, వాళ్ళ అనారోగ్యాలను నిర్మూలించడానికి, దేశానికి పట్టిన చీడ పేడ ఉపద్రవాలు వాటిని నివారించడానికి ఈ భూమండలం మీద ఒక సువర్ణలింగేశ్వరుడు ఉంటే అన్ని రకాలుగా శుభ సూచకాలు కలుగుతాయట.
అందుకని గురుగారు సంకల్పించి లోకానికి, దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు, వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలకు, ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగంతో అనేక రకాలుగా మంచి చేయాలని, లోకానికి, దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేయడానికి గురుగారు సంకల్పించే ఈ సువర్ణలింగేశ్వరుని ప్రతిష్టాపించారమ్మా. చాలామంది వాళ్ళ కోరికలని, ఆరోగ్యంగాని, మళ్ళీ ఇంకేంటమ్మా వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలని, అనారోగ్య సమస్యలని తొలగించుకోవడానికి అనేక మంది భక్తులు వస్తారు. వాళ్ళ యొక్క జాబ్ పర్పస్ కానీ ఇవన్నీ సువర్ణలింగేశ్వరునికి అభిషేకం చేసుకుంటామా వాళ్ళకు ఘనకీర్తి, అష్టైశ్వర్యాలు, చాలా మంది కూడా వాళ్ళకు ఉన్నతమైన ప్రమోషన్ పొందారు. ఎంతోమంది సాఫ్ట్వేర్ జాబులు పొందారు. చాలా మందికి ఉపయోగపడ్డదమ్మా. చాలా మంది వచ్చి వాళ్ళు కళ్ళతో స్వామి ఇక్కడికి రాగానే మేము అనారోగ్యంగా ఉంటుంటే నడవగలుగుతున్నాం స్వామి, నేను ఎంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అయినా జ్వరం తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన అభిషేకం చేసుకున్న జ్వరం తగ్గిపోయింది. నాకు మా కూతురుకు పెళ్లి కాలేదండి 10 సంవత్సరాల నుండి. బంగారు సువర్ణలింగేశ్వరునికి అభిషేకం చేసుకున్న వెంటనే తెల్లారే వరుడు వచ్చాడండి, మ్యారేజ్ అయిపోయిందని స్వామివారికి చెప్పుకున్నారు, మాకు చెప్పుకున్నారమ్మా. అనేక సమస్యలకు దూరం కావాలంటే, అనేక శుభసూచకలు పొందాలంటే బంగారు సింగానికి అభిషేకం చేసుకోకుంటారు. సాధారణంగా శివలింగాన్ని ఏకశిలతో తయారు చేస్తారు కదండి పూజారి గారు? అవునమ్మా. లోపల శిల ఉందా అండి? పైన ఇది బంగారపు తొడుగా? ఎలా తయారు చేశారు ఈ శివలింగాన్ని? మొత్తం మోల్డింగ్ చేశాను. మొత్తం బంగారాన్ని కరిగించి గురుగారు స్వయంగా అక్కడ ఉండి మొత్తం కన్స్ట్రక్షన్ చూసి మోల్డింగ్ చేసి కరిగించి అనేక కిలోల బంగారం. కానీ అది యాక్చువల్గా అది టన్ను ఉందో ఎంత ఉందో గురుగారికి తెలుసు, మాకు తెలియదు. కానీ టన్ను పైన ఉందో, కానీ యాక్చువల్గా మొత్తం సాలిడ్ మేడం, లోపల బయట సాలిడ్ మొత్తం టోటల్గా ముద్ద బంగారం అమ్మ. నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి? నిత్యం అమ్మ. 7 to 7 ఎవ్రీడే అభిషేకాలు. అనేక మంది భక్తులు వస్తారు. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు, సాయంత్రం 7 వరకు అభిషేకాలు జరుగుతాయమ్మా. భక్తులు సీదా వెళ్ళిపోయి నేరుగా వెళ్ళిపోయి ఆయనకి అభిషేకం చేసే అవకాశం ఉందా? అవునమ్మా. స్వయంగా స్వహస్తాలతో అభిషేకించుకుంటారమ్మా. వాళ్ళే అభిషేకిస్తారు. మేము ద్రవ్యాలు అందిస్తాము, పాలు, మినరల్ వాటర్. అవి కూడా పాలు మన ఆశ్రమంలో ఉన్న 30 ఎకరాలలో గోవులు ఉన్నాయి గురుగారి. ఓకేనా? ఎంతో మంది భక్తులు వచ్చి వదిలిపెట్టేసి వెళ్తాడు. గురుగారు వాళ్ళకి గోవులకు పోషణ ఇచ్చి వాటి పాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాటి పాలతో అభిషేకింపిస్తాడు. కేవలం నాటు గోవులు. అవునమ్మా. నేను ఇప్పుడు అభిషేకం చేయొచ్చా పూజారి గారు? అవునమ్మా, మీరు కూడా చేయొచ్చు. వెళ్ళండి అమ్మా, దానికి ముందు. ఓకేమ్మా, వెళ్దాం. ఓకే, మీరు కూడా వస్తే. ఓకే, నడమ్మా, నడవండి. మహాభాగ్యం చలమ్మా, వెళ్ళండి. రండమ్మా, ఇక్కడ కార్నర్ నిలబడండి. ఇక్కడ కిందికి దిగండమ్మా, అక్కడ దిగండి. ఓకే. శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ యజమానస్య గోత్రం చెప్పండమ్మా. దేవర్షి గోత్రం. దేవర్షి పట్టుకోండమ్మా. దేవర్షి గోత్రోద్భవస్య పేరమ్మా మహాత్మా నామధేయస్య స్వరూప నామధేయస్య మోక్ష శ్రీకృతి నామధేయస్య నిర్మయ మాధ్య నామధేయస్య సకుటుంబస్య ధర్మార్థకామమోక్షఫల సిద్ధ్యార్థం సుసన్న శివలింగేశ్వర క్షీరజలభిషేకం కరిస్తే. ఓం నమ శివాయ అనుకుంటే అభిషేకం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మా చెంబిలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఓం నమ శివాయ. చెంబిలా పట్టుకొని ఇలా. ఓం నమ శివాయ. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమ సామ్రాయ చ అరుణాయ చ నమ శంఖాయ చ పశుపతయే చ నమ వక్రాయ చ భీమాయ చ నమ అగ్రవదాయ చ దూరవదాయ చ నమ భవాయ చ రుద్రాయ చ నమ శర్వాయ చ పశుపతయే చ నమ వక్రాయ చ నమ సహస్రక్షాయ చ శతధన్వనే చ నమ గిరిశాయ చ శివవిష్టాయ చ నమ రస్వాయ చ వామనాయ చ నమ వృద్ధాయ చ సమృద్ధ్వనే చ నమ ఆసమే చ జరాయ చ నమ దందభ్యాయ చ హనన్యాయ చ నమ తృష్ణవే చ ప్రమృషాయ చ. ఓం నమస్తే రుద్రమన్యవాభుతాయ శవే నమః. నమస్తే హస్తధన్వనే భావభ్యాముదతే నమః. యాతయేస శివాతమా శివం భవవతే దనః శివాసారభ్యాయ తపతయానా రుద్రమడయాః. యాతే రుద్రశివాతనోః ఘోరా పాపకాసినిం తయానాస్తనుభాషంతమయా గిరిశంతాపే చాకసి యా విషం గిరిశంతా హస్తే విపరిసస్తవే శివాహాం గిరిత్రత్రాం కురుమ మా యుగంసే పురుషం జగతో సమర్పించండి. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ దేవాధిపతయే నమః. ఓం నమ శివాయ.
మంగళం భగవాన్ శంభ మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథో మంగళాయ తనోహరం. అమ్మ తీర్థం తాగండి, తీర్థం సేవించండి అమ్మ. అక్కడ పానిపట్టం దగ్గర వస్తుంది. అమృతేన మృతం శాంతం దివ్యభాగాసమృతం త్రాగండి. నమో భగవతే రుద్రాయ మృత్యుంజయాయ నమ. తల్మ చల్లుకోమ్మ తీసుకోండి. శివ శివ సదా రక్షతు. చల్లుకోండమ్మా. శివ శివ మమ సదా రక్షతు. శుభం భవతు. ఓకే. చాలా బాగుందండి. రోజు ఎంతో మంది భక్తులు వచ్చి ఇలాగా సువర్ణ శివలింగేశ్వరుడికి అభిషేకం చేస్తారా? చాలా మంది వస్తారమ్మా. చాలా మంది వచ్చి అభిషేకం చేసుకుని వాళ్ళ కోరికలను వెంటనే నెరవేర్చుకుంటారమ్మా. వాళ్ళు వచ్చేసి అభిషేకం వాళ్ళు చూసి మేము భూమండలం మీద గురుగారు బంగాలింగాన్ని పెట్టి మమ్మల్ని ధన్యులను చేశాడు, మా కనులు ధన్యమైపోయినాయి, మేము ధన్యమైపోయినాం. అయితే నా జీవితంలో ఇంతవరకు బంగాలింగాన్ని చూస్తాను అనుకోలే అని నేను అదే అనుకుంటున్నాను పూజారి గారు. నేను అసలు ఈరోజు భీమలింగం కవరేజ్ కోసం నేను వచ్చాను. అనుకోకుండా దేవుడు నన్ను ఇలాగా సువర్ణ శివలింగం వైపు నడిపించాడు. అంతేకాదు పంచామృతాలతో అభిషేకం చేసే మహాభాగ్యం కూడా నాకు కల్పించాడు. చాలా మంది అంటారమ్మా, ఏమంటారు, మా జీవితం ధన్యమైపోయిందమ్మా, మీ గురుగారు ధన్యుడు, మమ్మల్ని ధన్యులను చేశారు. బంగారు శంకరుడు స్వయంగా పరమాత్మ బంగారు స్వరూపమే వెలిశాడనమాట. పరమాత్మని యొక్క వీర్యమే బంగారంగా మనకు మన భూమిలో లభిస్తుంది. అలాంటి బంగాలింగాన్ని లక్ష్మీదేవి సదా 3 పూటల అభిషేకాలు చేస్తుంది వైకుంఠంలో. మరి అందుకనే చాలా మంది మా జీవితం ధన్యమైపోయింది, మా జీవితం ధన్యము, ఇక మాకు ఇంతకంటే ఏం కావాలనుకుంటారు భక్తులు వచ్చి. మాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, మీ గురుగారికి కృతజ్ఞతలు చెప్పండి, మేము ధన్యులమైనము, కృతజ్ఞతలు చెప్పండి అని చాలా మంది చెప్పేసి వెళ్తుంటారంటమ్మా. లయకారుడైన శివుడి గురించి మనం ఎన్నో విన్నాము. ఆయన ఎక్కడో ఉంటారు, ముఖ్యంగా శ్మశానాల్లో సంచరిస్తూ ఉంటారు, కైలాసంలో కూర్చుని ఉంటారని విన్నాం. కానీ ఇలా ఈ మహర్షి ఆశ్రమంలో ఇన్ని రూపాల్లో దర్శనం ఇవ్వడం, శివుడే. అన్ని సృష్టి స్థితి లయకారుడు మొత్తం శివుడే. మీరు తీసుకోండి అమ్మా, రాముడైనా విష్ణువుడైనా మళ్ళీ ఎవరైనా సీత అయినా ఎవరైనా సరే శివలింగాన్ని అర్చించారు. అందరూ శివుడినే పూజించారమ్మా. శివుడు సుప్రీం, అర్థమైందా? శ్మశాన కాదు, ఈ భగవాన్ సర్వవ్యాపక, శివుడు సర్వవ్యాపక, సర్వలోకాలు ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి అన్ని లోకాలకు శివుడే దేవాది దేవుడు. అందుకని గురుగారు దేవాది దేవుడు బుక్కు రాసించారు. రాముడు, కృష్ణుడు అందరూ ఎవరిని పూజించారు? లింగాలనే పూజించారు. పరశురాముడు, అందరూ టోటల్ ఏ అవతార పురుషులు చూసుకోమ్మా, అందరూ శివలింగాభిషేక ప్రియులే. కాబట్టి శివుడే సుప్రీం. శివుడి నుండే వాళ్ళందరూ వరాలు పొందారు. పశుపతాశ్రమం శ్రీకృష్ణుడు ఉండే, అర్జునుడు పశుపతాశ్రమం ఎవరిని పూజించమన్నాడు? శివుని కొరకు ధ్యానం చేయమన్నాడు. ఒక రాముడు, అగస్త్య మహర్షి రాముడు చెప్పారు, నువ్వు శివుని పశుపతాశ్రమం, శివుడే అన్నీ. కాబట్టి అందరు అవతార పురుషులైన, అవతారక యోగులైన, యోగినులైన అందరూ దేవతలు. అందుకనే పరమాత్మని దేవాధిపతయే నమః అన్నారు. కాబట్టి శివుడే సుప్రీం అమ్మ. కాబట్టి ఈయన అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అంతటా ఉంటాడు. అంతా ఈశ్వరేచ్ఛ అంటాం కదా, అందుకే శివ ఆజ్ఞ లేని శ్రీమైన కుట్టదు అని అంటారు. అవును, నేను అదే నమ్ముతున్నాను. ఎందుకంటే నేను పొద్దున్నుంచి కూడా భీమలింగం, ఈరోజు సోమవారం, భీమలింగం దర్శనం అయిపోయింది నాకు, సువర్ణ శివలింగేశ్వరుడి దర్శనం అయిపోయింది. అంతేకాదు ఆయనకి నేను అభిషేకం చేశాను. నిజంగా మీరన్నట్టే నేను జన్మలో ఎప్పుడైనా బంగారు శివలింగాన్ని చూస్తాను అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది అభిషేకం చేశాను. మీలాంటి పుణ్యాత్ములు దగ్గరుండి నాతో పూజ చేయించారు. అంత సిద్ధ గురువుల మహిమమ్మ. ఆ మహాపురుషులు లోక కళ్యాణం కొరకు బంగాలింగం పెట్టారమ్మా.